పాకిస్తాన్ వాడు ముట్టి మీదంటే ఆడపోయి బాంబులు అయ్యావు గానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతా ఉన్నది. అటు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తూ ఉన్నది. మనతో పాటు మాట్లాడడానికి గోల్కొండ బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నారు. నమస్తే. ఎట్లా ఉంది బీజేపీ ప్రచారం? ఇంత మంచి ర్యాలీ, వేలాది మంది బైక్ ర్యాలీతోని ఈ రోజు మనం రహమత్ నగర్ డివిజన్ లో ఎంతో మంది యూత్ కూడా మన భారతీయ జనతా వైపు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ కూడా చేస్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినంటే, मुझे अल्लाह के मियाँ से मौका मिला है इसलिए मैं मुख्यमंत्री बना हूँ। आज रेवंत रेड्डी से सवाल पूछ रहे पूरी जनता कि अगर अल्लाह के मियाँ से आपको मुख्यमंत्री बनाए तो राम जी की वजह से, गणेश जी की वजह से, हनुमान जी की वजह से आप मुख्यमंत्री नहीं बने क्या? यह तेलंगाना की जनता पूछ रही है. 4 కోట్ల జనాభా ఏదైతే 3 కోట్ల హిందువులు ఉన్నారు, మళ్ళీ 1 కోట్ల జనాభా మైనారిటీస్ కూడా ఉంది. అందులో హిందువులు కూడా ఓటు ఇచ్చినారు, కానీ మీరు అల్లాకి మియాతో గెలిచినండి. చాలా బాధాకరం విషయం ఉంది. మైనారిటీ శాఖ మాకు అజారుద్దీన్ అనే వ్యక్తికి మైనారిటీ శాఖ ఇచ్చారు, మంత్రి పదవి చేశారు, ఎట్లా చూస్తారు అన్న? చూడండి, ఇప్పుడు చూడాలంటే ముఖ్యంగా నిన్న కూడా నవీన్ కుమార్ యాదవ్ అని ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆయన కూడా ఒక టోపీ పెట్టుకొని నాకు ఓటు అని అడుగుతున్నారు. ఓకే, ఒక టోపీ పెట్టుకొని మీరు ఓటు అడుగుతున్నారు, ముస్లింకి సపోర్ట్గా తీసుకున్నారని అనుకుంటున్నారు. కానీ ఏదైతే ఒక భగవా జెండా కూడా పట్టుకొని మీరు నాకు ఓటు అని అంటే చాలా మంచిగా కనిపిస్తుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే నాకు అల్లా మియాతో నేను గెలిచిన ఈ 4 కోట్ల 3 కోట్లు హిందువులు కూడా ఉన్నారు, 1 కోట్లు మైనారిటీస్ కోటం ఎట్లా అంటున్నారు. అదేవిధంగా క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ కూడా జూబ్లీస్ లా 4 లక్షల ఓట్లు 3 లక్షల ఓట్లు హిందువులు ఉన్నారు, కానీ హిందూ ఓట్లు మీరు ఇయ్యలేదా? అది చాలా విషయం ఉంది. జూబ్లీస్ లా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ లంకల దీపక్ రెడ్డి గారు గెలుస్తారని మేమైతే అనున్నాం. పెద్దమ్మ తల్లి టెంపుల్ కు కూల్చేసిరు బంజారా హిల్స్ లో, అదే జూబ్లీ హిల్స్ లో ముస్లిం కబరస్థాన్ కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. దీని మీద ఏం చెప్తారు మీరు? చూడండి అన్న, అదే రేవంత్ రెడ్డి ఒకే ఒక మాట మీద ఎలక్షన్ నడిపిస్తున్నారు. మైనారిటీస్ మాకు కావాలి, హిందూ మాకు కావాలి అని అంటున్నారు. ఇప్పుడు జూబ్లీస్ లా పెద్దమ్మ టెంపుల్ ఏదైతే గుడి ఉంది, 100 గజాల గుడి కోసం ఎంత పెద్ద గొడవ చేసినారు, కానీ 1500 గజాలు మైనారిటీస్ కి దర్గా కోసం, మస్జిద్ కోసం ఇస్తున్నారు. ఎందుకు హిందువులకి ఒక 100 గజాలకు మీకు ఇయ్యడానికి చేత కాదా? మేము హిందూ సమాజం కూడా మొత్తం అడుగుతున్నాడు. జూబ్లీస్ లా ప్రతి ఒక్క హిందూకి కూడా నేను అంటున్నా, మీరు దయచేసి ఒకవేళ ఇది మైనారిటీస్ హిందూస్ ఓటు ఉంటే హిందూ కూడా జాగ్రత్త ఉండాలి, హిందూస్ కూడా బీజేపీ వైపు ఓటు వేయాలని మేమైతే అంటున్నాం. బీజేపీ గెలిచే అవకాశం ఉందా జూబ్లీ హిల్స్ లో? అన్న ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ 100కి 100% గెలుస్తుంది అన్న. ఇక్కడ ముస్లిం ఓట్లు చీల్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా హిందువులకి 50 గజాలు ఇవ్వలేకపోయినాయినా అది కబరస్థాన్ కట్టడానికే 500 గజాలు ఇవ్వడానికి సిద్ధమైండు. కాబట్టి ఈ గుండా రాజకీయం నడవదన్న. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ మైనారిటీకి ఒక మంత్రి పదవి ఇచ్చారు కదా, మంత్రి పదవి వల్ల జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంటుందా? అసలు రేవంత్ రెడ్డి గారికి అజారుద్దీన్ గారు వరల్డ్ కప్ తెచ్చిర్రా, మ్యాచ్ ఫిక్సింగ్ చేసిర్రా అనే విషయమే తెలియదు. విషయం తెలియకుండా అతను మంత్రి పదవి ఇచ్చారు. వీళ్ళు ఓటు బ్యాంక్ కోసం వాళ్ళకి ఇచ్చారు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇటు మైనారిటీలకి ఎటువంటి